ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ఫ్లెక్సీలు చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంతో టీడీపీ నేతల ఆగ్రహం. పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులను కొట్టారని ఎంఈఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు. కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి లంచం తీసుకున్న అధికారి. డిప్యూటీ సర్వేయర్ హుస్సేన్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. తెలుగుదేశం పార్టీతోని సంక్షేమం సాధ్యం. ఒకే రోజు 72 సచివాలయ పరిధిలో సామాజిక భద్రతా పెన్షన్లను అందజేసి రికార్డు సృష్టించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు అభినందనలు తెలిపిన ఆర్జే వెంకట. ఇక డీటెయిల్స్ చూస్తే, వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదని గత వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందని, కానీ అదంతా వైసీపీ వారి ఎత్తుగడ అని, వారు లేకుండానే పెన్షన్లు పంపిణీ ఒకే రోజు 95% పూర్తి చేయడం సీఎం చంద్రబాబు అపార అనుభవం ద్వారానే సాధ్యమవుతుందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. మంగళవారం నిమ్మనపల్లి సర్కిల్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ, సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమమని, తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమం సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు 4,000 రూపాయల పింఛన్తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి పంపిణీ చేయడం దేశ చరిత్రలో ప్రథమమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పేరుతో అందించడం చారిత్రాత్మకమన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులకు 3,000 రూపాయల నుండి 4,000కు పెంపు, దివ్యాంగులకు 3,000 నుండి 6,000కు పెంపు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమైన వారికి 5,000 నుండి 15,000కు పెంపు, కిడ్నీ, కాలేయం, తలసీమియా వారికి 5,000 నుండి 10,000కు పెంచడం, కుష్ఠవ్యాధి కారణంగా వికలాంగులకు మారిన వారికి 6,000 రూపాయలు ఇవ్వడం చారిత్రాత్మకమని వెల్లడించారు. పింఛన్ పథకం ప్రారంభించిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అయితే పింఛన్ పెంపుదలకు కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పర్యటన సందర్భంగా చెట్టు కింద ఉన్న వృద్ధ జంట ఆవేదనతో పింఛన్ పథకానికి శ్రీకారం చుట్టారు. నాడు నందమూరి తారక రామారావు 35 రూపాయలతో ప్రారంభించారు. దానిని చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత 45కు ఒకసారి, 75 రూపాయలకు ఒకసారి పెంచడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 200 రూపాయలు పెంచగా, తిరిగి చంద్రబాబు నాయుడు సీఎం అయిన వెంటనే 1000 రూపాయలకు పెంచడం, మళ్లీ చంద్రబాబు నాయుడే 2,000కు పెంచడం జరిగిందన్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి కేవలం 250 రూపాయల చొప్పున మాత్రమే పెంచి పింఛన్దారులకు 5 సంవత్సరాలలో సుమారు 37,000 రూపాయల నష్టం చేకూర్చారని ఆరోపించారు. ప్రస్తుతం పింఛన్ 4,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతోందని కొనియాడారు. మదనపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం ఒక్కరోజే 120 చోట్ల పింఛన్ పంపిణీ చేసి రికార్డు సృష్టించారని ఆర్జే వెంకటేష్ కొనియాడారు. ఉదయం 6 గంటలకు మదనపల్లె మండలం సిటిఎం గ్రామ పంచాయతీలో మొదలైన షాజహాన్ బాషా పింఛన్ పంపిణీ రాత్రి 7 గంటలకు రామసముద్రం మండలంలో ముగిసిందని అన్నారు. మదనపల్లె రూరల్, మదనపల్లె మున్సిపాలిటీ, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల్లో 74 చోట్ల పింఛన్ పంపిణీ చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా బయలుదేరితే 120 చోట్ల పంపిణీ చేయడం ఆయన ఓపికకు నిదర్శనమన్నారు. లబ్ధిదారుడికి స్వయంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పంపిణీ చేసి ప్రజల మన్ననలు అందుకున్నారని కితాబునిచ్చారు. సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అని పింఛన్ పంపిణీ సార్థకం చేసిందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు అన్వర్ బాషా, ప్రభాకర్, జింకల నరసింహులు, నాగరాజు, బద్రీనాథ్, రామాంజులు నాయుడు పాల్గొన్నారు. మొదలుపెట్టింది సంక్షేమ పథకాలను అమలు చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మొట్టమొదట అనంతపురం జిల్లాలో ఎన్టీ రామారావు గారు తన జైత్రయాత్ర కొనసాగించే క్రమంలో ఒక మాను కింద ఆగి ఉన్న వృద్ధులను చూసి నిలిపి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు బిడ్డలున్నా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, మా పోషణ భారంగా మారింది, మా బతుకు దుర్భరమైంది అని చెప్పినప్పుడు వెంటనే స్పందించిన ఎన్టీ రామారావు గారు అప్పుడు సంక్షేమ పథకం ఈ పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టి 30 రూపాయలతో ఆనాడు పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. ఆ విధంగా ప్రవేశపెట్టినటువంటి పింఛన్ను తర్వాతి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు 45 రూపాయలు చేశారు. 200 ఉన్నటువంటి పింఛన్ను
ఒకేసారి 1000 రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఉన్న పింఛన్ను 2000 చేశారు. 2000 చేస్తే గత ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు ఇస్తానని చెప్పి 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి 250 రూపాయలు పెంచి దాదాపు ఒక పింఛన్దారికి 37,000 రూపాయలు నష్టం కలిగించాడు. ఈనాడు చంద్రబాబు నాయుడు ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని సంక్షేమం అంటే ఏదో పేద పల్లెలకు ఏదో ఈరోజు నిరూపించాడు. ఈరోజు 4,000 రూపాయలు తీసుకున్నారు పింఛన్దారులు. అదేవిధంగా దివ్యాంగులు 6,000 తీసుకున్నారు. బెడ్కి పరిమితమైనటువంటి వ్యక్తులు 15,000 రూపాయలు తీసుకున్నారు. మరి ఈ విధంగా సంక్షేమాన్ని అందుకున్నటువంటి పేద ప్రజల ముఖంలో నిన్న చిరునవ్వు కనపడింది. ఒకేసారి సచివాలయం ఉద్యోగుల ద్వారా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ పింఛన్ కార్యక్రమాల్లో తెలుగుదేశం కార్యకర్తలు కలిసి పాల్గొన్నారు. ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారు ఒక 60 ప్రోగ్రాములను పెట్టుకుంటే 60 కాదు కదా 120 చోట్ల డబుల్ అయిపోయింది. ప్రతి చోట ప్రతి పల్లెలోన ఆపి మదనపల్లి నియోజకవర్గంలో ఇట్లా మదనపల్లి టౌన్లో మొదలుపెట్టి మదనపల్లి రూరల్ మండలం, ఇట్లా రామసముద్రం, నిమ్మనపల్లి మండలాల్లో అనేక పంచాయతీల్లో పెట్టుకున్న కార్యక్రమాల్లోనే కాకుండా అదనంగా ప్రతి చోట చురుకుగా పాల్గొని పింఛన్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం చేసే పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పీలేరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట తపస్య ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ పర్మిషన్ లేకున్నా గతంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో విద్యార్థి తల్లిదండ్రులు బెదిరించుకొని ఎవరికి టీసీలు ఇవ్వకుండా వేధించిన తపస్య పాఠశాల యాజమాన్యం, టీసీ అడిగిన తల్లిదండ్రులను కొట్టిన తపస్య పాఠశాల యాజమాన్యంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు. వెంటనే పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని, సిబిఎస్ సిలబస్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పట్టినట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. పుంగునూరు లయన్స్ క్లబ్ నోబెల్ అనేక సేవా కార్యక్రమాలకు మారుపేరుగా నిలిచి ఈ సమాజం మనకెంతో ఇచ్చింది. ఈ సమాజానికి కూడా మనం తిరిగి ఏదైనా ఇవ్వాలనే సదుద్దేశంతో సేవాభావం కలిగినటువంటి కొంతమంది కూటమిగా ఏర్పడి లయన్స్ క్లబ్ నోబెల్ పొంగునూరు ద్వారా ఈ సంవత్సరం అనాథులకు అన్నదానం, క్లాత్ బ్యాంకింగ్, పర్యావరణ పరిరక్షణకు ప్లాంటేషన్ ఆఫ్ ట్రీ, బ్లడ్ బ్యాంక్, డయాలసిస్, హెల్త్ క్యాంప్, ఐ క్యాంప్, యూత్ ఎంపవర్మెంట్, చైల్డ్ అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్, క్యాన్సర్ అవేర్నెస్, ఎన్విరాన్మెంట్ వంటి ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని గుర్తించినటువంటి లయన్స్ క్లబ్ పెద్దలు 317 ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్రాజ్ అరస్ వారి చేతుల మీదుగా బెంగళూరులో జరిగినటువంటి 317 ఈ డిస్ట్రిక్ట్ అవార్డుల ఫంక్షన్లో 12 అవార్డులని సాధించడం జరిగింది. పొంగునూరు డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ లయన్స్ శివ మాట్లాడుతూ లయన్స్ జోనల్ ఇన్ఛార్జ్ ముత్యాలు, అంబాసిడర్ వరదారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి, కార్యదర్శి అమరావతి సురేష్, ట్రెజరర్ రజీ అహ్మద్, లయన్స్ క్లబ్ సభ్యులు మన పొంగునూరు లయన్స్ క్లబ్ టాప్ 1 క్లబ్ అవార్డు పొందడం జరిగింది. అలాగే బెస్ట్ సెక్రటరీ, బెస్ట్ ట్రెజరర్ ఇలా అవార్డులకు కర్ణాటక నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫంక్షన్లో పాల్గొన్న వారు నిర్వరుపోయే విధంగా అవార్డులు సాధించడం జరిగిందని 2024-2025 లయన్స్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షులుగా గత సంవత్సరం నియమితులైన అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి, కార్యదర్శి అమరావతి సురేష్, ట్రెజరర్గా కొత్వాల్ రజీ అహ్మద్లను కొనసాగిస్తున్నట్టు లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నేడు అవార్డుల గ్రహీతలకు లయన్స్ అంబాసిడర్ డాక్టర్ శివ, ముత్యాలు, వరదల్ రెడ్డి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మహేందర్ రావు, కేశవ్ రెడ్డి, శ్రీరాములు, ఐనవ్, తుల్లా షరీఫ్, గోపాలకృష్ణ, రఘుపతి, భాస్కర్, సుధాకర్, సతీష్ కుమార్, అస్లాం, కృష్ణమూర్తి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అంటే దాదాపు 80 క్లబ్స్లో ఇది కూడా నెంబర్ 1 క్లబ్గా నిలబడింది. ఈసారి దానికి ఈ సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలతో అలరించినటువంటి కార్యవర్గ సభ్యులకు, ముఖ్యంగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, తర్వాత కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ప్రెసిడెంట్ అవార్డు త్రిమూర్తి గారికి, బెస్ట్ సెక్రటరీ అవార్డు అమరావతి సురేష్ గారికి, బెస్ట్ ట్రెజరర్ అవార్డు రజీ అహ్మద్కు, అదేవిధంగా
బెస్ట్ జోన్ చైర్పర్సన్ అవార్డు ముత్యాల సార్కి, అదేవిధంగా బెస్ట్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఎన్విరాన్మెంట్ వరదారెడ్డి గారికి, తర్వాత అంబాసిడర్ అవార్డు నాకు, అదేవిధంగా కుప్పంలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించిన నేపథ్యంలో టీడీపీ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఫ్లెక్సీలు చించివేయడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలు చించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా ఫ్లెక్సీలు చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఓ జింకపిల్ల తంబలపల్లి మండల కేంద్రం సమీపంలోకి దారి తప్పి వచ్చి ఊర కుక్కల బారిన పడుతుండగా కుక్కల బారి నుంచి కాపాడిన టీడీపీ నాయకుడు పురుషోత్తం మానవత్వాన్ని చాటుకున్నారు. సోమవారం సాయంత్రం సమీప అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చి తమ్మలపల్లకు సమీపంలోని చేలూరు వాండ్లపల్లె వద్దకు చేరింది. అక్కడ ఊర కుక్కలు జింక పిల్లపై దాడికి యత్నించాయి. అదే సమయంలో అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు పురుషోత్తంతో పాటు కొందరు యువకులు జింక పిల్లను కాపాడారు. జింక పిల్లలకు వైద్యం కోసం మెడికల్ ఆఫీసర్ వెంకట్రామయ్య, పశువుల డాక్టర్ కిరణ్ను పిలిపించి జింక పిల్లలకు ప్రాథమిక చికిత్సలు చేయించి స్థానిక ఫారెస్ట్ అధికారులకు అప్పగించడానికి సమాచారం అందించారు. జింక పిల్ల ఆదుకున్న పురుషోత్తంతో పాటు యువతను స్థానిక మెడికల్ వెంకట్రామయ్య ప్రశంసించి అభినందించారు. పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం శివపురం వద్ద వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణానికి ల్యాండ్ కన్వెన్షన్ కోసం చంద్రబాబు దరఖాస్తు చేస్తున్నారు. శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ హుసేన్ అత్యుత్సాహం ప్రదర్శించి ఇంటి నిర్మాణానికి అనుమతులు అడగగా 1.80 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు ₹1,00,000 లంచం తీసుకున్నాడు. డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్న విషయాన్ని ఇటీవల సీఎం హోదాలో కుప్పంకు వెళ్లిన చంద్రబాబు నాయుడు దృష్టికి స్థానిక టీడీపీ నేతలు తీసుకెళ్లారు. కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో విచారణ జరిపించాలని ఆ సమయంలో చంద్రబాబు ఆదేశించారు. దీంతో సర్వే శాఖ ఏడీ గౌస్ భాషతో శాఖపరమైన విచారణ చేయించగా డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నది నిజమేనని తేలింది. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.